హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇవాళ కృష్ణపట్నంకి వెళ్ళామండి. ఇది మనకి శరత్ క్యాపిటల్ సిటీలో కొత్తగా 5th ఫ్లోర్లో ఓపెన్ చేశారు. నిజంగా అంటే బాగా క్రౌడ్ ఉంటుందేమో అనుకుని వెళ్ళాము. అనుకున్నట్టే బాగా క్రౌడ్ ఉంది. టేబుల్ రిజర్వేషన్ హ్యాపీగా చేసుకునే వెళ్ళండి. వెళ్ళగానే హ్యాపీగా మనకి మంచి యమ్మీ జిలేబీ ఇచ్చారండి, సూపర్ ఉండేది. దీంతో పాటు మేమైతే బ్యాట్స్ అంటాం వీటిని, మంచిగా ఫ్రైమ్స్ కూడా ఇచ్చేసారనమాట. 2 సూపర్గా ఎంజాయ్ చేశాను. నిజంగా అండి వెళ్ళగానే పెట్టారు, సూపర్ అనిపించింది. అంబియన్స్ అంతా చాలా బాగుందండి. ఎంత బాగుంది అంటే నేను ఎక్కడో మంచి ఒక రిసార్ట్కి వెళ్ళాను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అంత బాగుంది అంబియన్స్ అంతా కూడాను. నీట్గా చైర్స్ ట్రెడిషనల్ వేలో, ఆ గ్రీనరీ కానివ్వండి, అదంతా మంచిగా మనకంటే ఎక్కువ మెంబర్స్ కోసం సీటింగ్ సపరేట్గా 15-20 మెంబర్స్ అయితే ఒక రూమ్ ఇస్తున్నారనమాట. మేము ఇక్కడ మంచిగా హ్యాపీగా చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నాకు చికెన్ వింగ్స్ అంటే చాలా ఇష్టము. సో మన దేశీ స్టైల్లో చికెన్ వింగ్స్ కావాలి అని చెప్పేసి నేనైతే చికెన్ వింగ్స్ ఆర్డర్ చేశాను. ఎంజాయ్ చేస్తాను, సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ నేను నలిగోష్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఫుల్ ఆఫ్ స్పైస్, అసలు అల్టిమేట్ ఉందన్నమాట. ఇట్లా నోట్లో బ్లాస్టే అంటారు కదా, అట్లా ఉండిందనమాట. ఫ్లేవర్ ఫుల్గా నోరంతా కూడాను వావ్ అనిపించిందండి, మైండ్ బ్లోయింగ్ అనిపించింది అనమాట. సో మంచి నీట్గా సర్వ్ చేశారు. అంటే కంప్లీట్గా వాళ్ళ అంబియన్స్ కానీ, వాళ్ళ సర్వీస్ కానీ, ఫుడ్ కానీ, క్వాలిటీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది అనిపించింది అనమాట. కొంచెం షేర్వా వేసుకొని ఆ స్పూన్ మొత్తం అలా పెట్టుకుంటుంటే నిజంగా చెప్తున్నాను కదా, నోట్లో బ్లాస్టే, అంత ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. తర్వాత ఇంకా డెజర్ట్ రావడానికి టైం పట్టింది. సో మళ్ళీ నేను కొంచెం షూట్ చేశాను అనమాట. సో ఇదంతా హ్యాపీగా విండోస్ అలా వచ్చి ఉన్నాయి కదా, మనకు ఒక 15 మెంబర్స్ అలా ఉన్నారు అంటే మనకు ఒక రూమ్ సపరేట్గా ఇచ్చేస్తున్నారు అనమాట. మనం హ్యాపీగా ఆర్డర్ చేసుకుని తినేయచ్చు. దాంట్లో ఒక టీవీ ఉంది, IPL మ్యాచ్ రన్ అవుతుంది. ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాము అంటే అట్లా చేసుకోవచ్చు. 15 మెంబర్స్కి ఒక రూమ్, 20 మెంబర్స్కి ఒక రూమ్, అండ్ 120 మెంబర్స్కి బ్యాంక్వెట్ హాల్ ఉంది. అండ్ ఇది డిష్ ఆఫ్ ది డే అని చెప్పాలి. ఆప్రికాట్ డిలైట్ తిన్నాను కానీ మ్యాంగో డిలైట్ నేను ఎప్పుడూ తినలేదండి. మ్యాంగో డిలైట్ అసలు ఎంత బాగుంది అంటే భలే బాగుంది అనిపించింది. నేను ఇమ్మీడియట్గా ఇది ట్రై చేయాలి అన్నట్టు కూడా అనిపించింది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉండిందండి. ఇది మా ఫైనల్ డిష్. ఇంత తిన్నాక ఇది తినకపోతే సెట్ అవ్వదు కదా. సో ఇది కూడా తినేసి కొన్ని పిక్చర్స్ ఇలా ఫోజులు ఇచ్చేసి పిక్చర్స్ దిగేసి వచ్చేసాము. నిజంగా చెప్తున్నాను, అంటే లైక్ మంచి నాన్ వెజ్ లవర్స్కి, స్పైస్ లవర్స్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇట్లా మనకు ఊర్లో ఉన్నట్టు అరుగులు అవన్నీ కట్టారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.